వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనమైతే ఈ వీడియోలో డెస్టినీ నెంబర్ గురించి మాట్లాడుకుందాం సార్. అంటే అసలు ఈ డెస్టినీ నెంబర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అంటే ప్రతి ఇయర్ కూడా వాళ్ళ డెస్టినీ అనేది మారిపోతుంది అని చెప్తున్నారు కదా. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చెప్తూ సార్, ఏ నెంబర్ వస్తే కనుక ఆ ఇయర్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ విషయాలు కూడా ఒకసారి చెప్తారా? ఇది డెస్టినీ నంబరు, పర్సనల్ ఇయర్, వాళ్ళ పర్సనల్ ఎవరికైనా సరే ఉంటుంది. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మంచిది. పిల్లల చదువు విషయంలో కావచ్చు, మన పెద్దవాళ్ళకి విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఈ డెస్టినీ విధి సంఖ్య, విధి అంటేనే అక్కడే తెలుస్తుంది, మన పేరులోనే విధి సంఖ్య, నిన్ను నడిపించే సంఖ్య. ఈ విధి రాత మనం ఎట్లా అంటామో ఇది విధి సంఖ్య అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరికి చూసుకోండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ 1/1/2026 అనుకుందాం, లేకపోతే ఒక 1918 ఏదైనా అనుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు 1+1+2+2+6 ఇవన్నిటి నుంచి కవర్ చేయాలి. అంటే వీళ్ళు ఎప్పుడు పుట్టినా కూడా ఈ ఇయర్ కి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు, ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. చెప్తాను. ఫస్ట్ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. అంటే 1980 ఉండొచ్చు, 1970 ఉండొచ్చు, ఏదైనా సరే చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇదంతా కౌంట్ చేస్తే 1+2 అవుతుంది, 4 అవుతుంది, 6 అవుతుంది, మళ్ళీ 6 12 అవుతుంది. 12 అంటే 3 వస్తుంది. ఈ డేటు 1/3 కోడ్ అంటాం. అంటే వీళ్ళు పుట్టిన తేదీని ఇలా 1/3 కోడ్ డేట్ ఆఫ్ బర్త్ మీద అని చెప్తాం. ఇది అయిపోయింది. మళ్ళీ తర్వాత వీళ్ళు ఈ డేట్ రోజునే పుట్టింటారు. అంటే ఎప్పుడు 1980లో పుట్టింటారు అనుకోండి. 1980లో పుడితే ఏమవుతుంది, 1+1+2 2 3 మళ్ళీ 12 12+8 20 అవుతుంది. దీన్ని వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని 1/2 కోడ్గా ఆ రోజు నుంచి ఉంటుంది. అంటే 1980లో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 2 విధి సంఖ్య 2, 1 ఏమో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, విధి సంఖ్య 2. ఇప్పుడు ఈ 2 నుంచి కౌంట్ అయింది కదా. ఇక్కడ ఈ 2026లో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అంటే ఈ 2026లో ఇప్పుడు ఒకవేళ 3 డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరిలో జన్మించాడు, 2026 నుంచి కౌంటింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 3వ తారీఖున పుట్టిన ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళది 3+2 2 2 6 3+2 5 7 9 20 15 3/6 అవుతుంది. వీళ్ళ ఇది సంఖ్య 6. ఈ 3/2/2026 నుంచి మీరు ఏ ఇయర్లో పుట్టిన ఇయర్ పక్కన పెట్టేయండి, ఈ ఇయర్ కౌంట్ చేసుకోవాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 3/2/2026 నుంచి 6 స్టార్ట్ అవుతుంది. అంటే జనరల్ గా ఏంటంటే మనం ఉగాది ఫలితాలు కానీ లేతే ఇయర్ అది ఫలితాలు వేరు, కానీ చూసుకుంటాం. అది ఆస్ట్రాలజీ ప్రకారంగా అదే సార్. మీ అంటే ఆ పుట్టిన ఇయర్ కి ఎలా తేదీ ఏదైతే చూసుకుంటామో ఇది న్యూమరాలజీ పరంగా మనం ఈ ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది అన్నది మన డెస్టినీ నెంబర్ బట్టి చూసుకోవాలి. అది మనం బర్త్డే డేట్ నుండి నెక్స్ట్ ఇయర్ ఆ డేట్ వచ్చేదాకా ఈ ఇయర్ మొత్తం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు 1 ఉంటే ఎలా ఉంటుంది, 2 ఉంటే ఎలా ఉంటుంది, 3 ఉంటే ఎలా ఉంటుంది, 4 ఉంటే ఎలా ఉంటుంది, 5 ఉంటే ఎలా ఉంటుంది, 6 ఉంటే, 7 ఉంటే, 8 ఉంటే, 9 ఉంటే, ఈ విధి సంఖ్యలు ఎలా ఉంటే ఇప్పుడు 6 నడుస్తుందని చెప్పాం. 3 + 2026 వాళ్ళకి ఇది చెప్పాం కదా. ఇప్పుడు ఇవన్నీ ఒకటొకటి మీద గురించి నేను క్లియర్గా చెప్తాను. 1 ఉంటే రాజతత్వం ఉంటుంది, మంచి కమాండింగ్ పవర్ ఉంటుంది. మీరు ఒకవేళ కంపెనీ CEO కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, ఏదైనా సరే అన్ని విధాలుగా చాలా సూపర్ ఉంటుంది. మనీ పవర్ కూడా చాలా వస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరికైనా సరే అన్నిట్లలో మంచి పవర్ఫుల్గా ఉంటాడు. సార్ మరి ఇది మీరు చెప్తుంటారు కదా 25% పనిచేస్తుంది విధి సంఖ్య, అంటే ఈ ఇయర్ నాకు పనిచేస్తుంది అంటారు కదా, మ్యారేజ్ డేట్ 75%, ఇది వేరు ఇది వేరు. ఈ విధి సంఖ్య అనేది ఇది ఒక విధిలో అంటే మనకు చేసే పనుల్లో సక్సెస్ అవుతూ పోతుంటుంది.
ఇది మనకు తెలియకుండా జరుగుతుంటుంది. ఇది ఒకవేళ ఇట్లా వస్తే మీరు బిజినెస్లు కానీ ఈ ఇయర్లో స్టార్ట్ చేసుకుంటే అమోఘంగా నడుస్తాయి వాళ్ళకి. కానీ ఈ విధి సంఖ్యతో పాటు ఏ రోజైతే ఓపెన్ చేస్తున్నామో అది కూడా ముఖ్యం. అది కూడా విధి సంఖ్య బాగుందని చెప్పేసి నన్ను తలదండ్రుడు అంటే తాడి దండే వాళ్ళు అంటే తలదండ్రుడు వాళ్ళని సింపుల్ గా ఉంది కదా క్వశ్చన్. నన్ను ఎవరు ఇదే వాళ్ళ బాడీలో ఆటోమేటిక్ గా తెలియకుండానే ఈ తత్వం వచ్చేస్తుంది. ఇది మారిన వెంటనే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఎవరు చెప్పాల్సిన పని లేదు దాన్ని. ఆటోమేటిక్ గా ఆ తత్వం రాజతత్వం, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆ టీవీ ఆ రాజతత్వం ఎలా వస్తుందో ఈ డేట్ ఆఫ్ బర్త్తో అది విలీనమై వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అదేమి ఇబ్బంది పడేది. అంటే డబ్బు వస్తుంది, మంచి మర్యాద వస్తుంది, అవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇలా గుణాలన్నిటి మారిపోతాయి. రైట్. నెక్స్ట్ 2కి వచ్చేసరికి ఇక్కడ ఏదైనా వారంటీలు, గ్యారంటీలు, షూరిటీలు, ఏదైనా చెప్పుడు మాటలు కానీ, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్రంప్కు అట్లాగే జరిగింది. 2లో ఉన్నాడు ఆయన. ఈ 2026 జూన్ 14 వరకు 2లో ఉన్నాడు ఆయన. అప్పుడు ఏం జరిగింది, అందరూ చెప్పుడు మాటలేని ఇరాన్ పైన యుద్ధం చేసి సరే అది ఖమేనీని చంపడమో ఆ ఇరాన్ నాశనం చేయడమో లాస్ట్ చేయడమో జరిగిపోయింది. అది అట్లా చెప్పుడు మాటలు ఒక అధ్యక్షుడు వింటే ఏం జరిగింది, యుద్ధాలు జరిగినాయి, చాలా నష్టపోయారు. ఎన్నో కుటుంబాలు, తండ్రి లేని వాళ్ళు కావచ్చు, తల్లి లేని వాళ్ళు కావచ్చు, పిల్లలు లేని వాళ్ళు కావచ్చు, ఎన్నో జరిగింది. ప్రాపర్టీస్ లాస్ అయితే ఏం లేదు, కానీ మనుషులు లాస్ అయ్యారు ఎంతో మంది. అవన్నీ కూడా ఎన్నో జరిగినాయి. ఒక వ్యక్తి నిర్ణయం పట్ల ఏం జరిగింది అనేది అవన్నీ చూసుకొని చెయ్యండి. మీకు ఏ ఇయర్లో ఎలా ఉంటుందో. ఇలా అంటే చెప్పుడు మాటలు, మనీ లాసెస్, బిజినెస్ లాసెస్ జరిగే ఛాన్స్ కాబట్టి చూసుకోండి. ఏ పని చేసినా కూడా ఆచితూచి వ్యవహరించండి. ఆ టైంలో ఒకవేళ మీ భార్యది కోడ్ కరెక్ట్గా ఉంటే ఆమె మాటలు వినండి, లేకపోతే మీ ఫ్రెండ్ కోడ్ కరెక్ట్గా ఉంటే ఆ ఫ్రెండ్ మాటలు వినండి. ఎవరి మాటలు వింటున్నామా ఏంటన్నది ఆ రోజు అప్పుడు చూసుకోండి. దురుద్దేశపూర్వకంగా చేయకూడని పనులు చేపిస్తుంది ఇది మంచిది కాదు. 3లో గురుతత్వాన్ని ఇస్తుంది మనకు. అంటే అందరికీ మంచి చేయాలి, కానీ ఆవేశపూరితమైన నిర్ణయాలు ఉంటే అవి కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే ఇబ్బంది ఏం లేదు. గోల్డ్ కొంటారు, బిజినెస్ను మంచి మూవ్మెంట్ చేసుకుంటారు, అన్ని విధాలుగా ప్రాపర్టీస్ గెయిన్ చేసుకుంటారు, అన్నీ బాగుంటాయి. ఇంకా 3లో సూపర్, ఇబ్బంది ఏమన్నా. ఇక్కడ 4 రాహు. ఇక్కడ ఈయన ఏం చేస్తాడంటే ఐడియాలను ఇస్తాడు. ఏదన్నా ఒక విజన్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విజనరీ ముఖ్యమంత్రి అంటారు. ఎందుకు అంటారంటే ఆయన 4th మంత్లో పుట్టాడు చూడండి, ఏప్రిల్ మంత్లో పుట్టాడు ఆయన. అట్లా విజనరీ ముఖ్యమంత్రి అంటారు. ఆయన మొబైల్ నంబర్ కూడా 1234 ఎండింగ్ ఉంటుంది, 4 ఎండింగ్ ఉంటుంది. ఆయన ఎక్కువ వార్డు కాబట్టి, కాకపోతే వివాదాలు మాత్రం గ్యారంటీ ఉంటాయి. అంటే ఏ పని చేసినా కూడా ఏదో వివాదాలు అనేది ఉంటాయి. ఇది మీరు చూసుకోవచ్చు. అంటే 4 అనేది విజనరీలు తెప్పిస్తుంది, విజన్స్ను తెప్పిస్తుంది, మంచి పవర్ను కూడా ఇస్తుంది. అంటే ఏ పని చేయాలన్నా కూడా సక్సెస్ లేదు, నేను ఇది చేయాలి అది చేయాలని ఎప్పుడు కూడా ఈ 4 ఐడియాస్ వస్తూనే ఉంటాయి. ఈ 4 ఉన్నంత వరకు మీకు ఐడియాస్ వస్తాయి. మంచి గ్రోత్ కూడా తెప్పిస్తుంది, మనీని తెప్పిస్తుంది. ఏదైనా రావాలి అంటే లాక్కుండే గుణాన్ని ఇస్తుంది. అంటే మీకు డబ్బు ఇవ్వాలి ఎవరైనా, ఇంకా వాళ్ళని టార్చర్ పెట్టైనా సరే, ఏదైనా సరే. ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు ఆయన కేంద్రానికి వెళ్ళి అదని ఇదని, ఈ రోజు ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ ఏవో వచ్చినాయి, అమెజాన్కి సంబంధించి పెట్టుబడులు పెడుతున్నారు అది ఇది అని చెప్పేసి ఈ రోజు మార్నింగే న్యూస్ విన్నాను. అట్లా ప్రతిదీ కూడా తెచ్చుకునే గుణాన్ని ఆ వ్యక్తిలో చేపిస్తుంది. ఈ 4 డెస్టినీ వచ్చినప్పుడు ఎవరికైనా సరే వస్తుంది. అంటే ఇయర్ ఒక గ్రహం మారుతుంది కాబట్టి ఆ డెస్టినీ మనకు వచ్చేస్తుంది. ఇది రైట్. ఇప్పుడు 5 వచ్చింది అనుకోండి, బుధతత్వం. బిజినెస్ కానీ ఇక్కడ ఈ 3 వచ్చినప్పుడైనా, 4 వచ్చినప్పుడైనా, 5 వచ్చినప్పుడైనా, 6 వచ్చినప్పుడైనా సరే బిజినెస్లు స్టార్ట్ చేసుకుంటే ఈ డెస్టినీ వచ్చినప్పుడు చాలా అమోఘంగా జరుగుతాయి. ఈ 1 వచ్చినప్పుడైనా సరే, 9 వచ్చినప్పుడైనా సరే బిజినెస్లు ఆ ఇయర్లో వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలంటో నేను చెప్తాను. ఇప్పుడు చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది, వాళ్ళకి చాలా బాగుంటుంది. బుధుడు ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే వ్యాపార కారకుడు ఆ విధి సంఖ్యలో వీళ్ళకు ఉంటాడు కాబట్టి అది ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ప్రతిదీ కూడా వాళ్ళు కూలంకషంగా ఆ బుధతత్వం అనేది, బుధ గ్రహం అనేది వీళ్ళ పైన చాలా ఎఫెక్టివ్గా ఉండి చాలా ఇది అంతర్లీనంగా జరుగుతుంటుంది.
డైరెక్ట్ కనపడదు ఇది. ఇప్పుడు ఆస్ట్రాలజీలో చూస్తే గుణాలు గణాలు ఏవో ఉంటాయి కదా, ఆ విధంగా అంతర్లీనంగా కనపడకుండా ఈ విధి సంఖ్య ఉంటుంది. ఇక్కడ ఇది బుధతత్వం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చూసుకొని చేసుకోవచ్చు. 6లో ఈ 5లో కానీ 6లో కానీ ఎవరైనా వివాహాలు కాని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కూడా వివాహాలు అవుతాయి, డబ్బు పరంగా లాభపడతారు, బిజినెస్ పరంగా లాభపడతారు, అన్ని విధాలుగా బాగుంటుంది. ఇది కూడా సూపర్ బాగుంటుంది. మంచి కంట్రోలింగ్ పవర్ ఉంటుంది ఇక్కడ. ఈ 6 వచ్చినప్పుడు మనీ పవర్ కానీ ఇవన్నీ చాలా బాగా సంపాదించుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. 7 స్టార్ట్ ఉంది కదా, ఇది స్టార్ట్ అయిందంటే అయిపోయినాయి ఇంకా జీవితం. ఇంకా అంటే ఈ ఎక్కడి నుంచి అయితే ఇవన్నీ మంచి పవర్ఫుల్, 9 నుంచి మంచి పవర్ఫుల్గా ఎట్లయితే ఉన్నాడో 7 వచ్చేసరికి చాలా చాలా డేంజరస్ సిచ్యుయేషన్లోకి, ఇంకా అగ్నిగుండంలోకి అడుగు పెట్టినట్టు అవుతుంది. ఈ 7 వచ్చినప్పుడు ఎంతో కేర్ఫుల్గా ఉండాలి. ఏం చేయాలనేది నేను చెప్తాను. ఇక్కడ ప్రతి మంగళవారం ఈ 7 వచ్చినప్పుడు ప్రతి మంగళవారము నవగ్రహ ప్రదక్షిణలు 9 ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత అక్కడ హనుమంతుడు ఉంటే హనుమాన్ కూడా ఒక 19 ప్రదక్షిణలు చేయాలి 7 వచ్చినప్పుడు. అంటే దీని తీవ్రత, ఈ 7 నంబర్ తీవ్రత తగ్గిస్తుంది. బిజినెస్లో ఉంటే బిజినెస్ లాస్ అయిపోతాడు, ఒకవేళ జాబ్లో ఉంటే జాబ్ పోయి ఇతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఎట్లా మనము స్పిరిచువల్గా తిరగమని చెప్తున్నాం, ఈ స్పిరిచువల్గానే తిప్పుతుంది నిన్ను. గుళ్ళకు గోపురాలకు అన్నీ తిప్పుతూ బాగా యాక్సిడెంట్లు కావచ్చు, ఏదైనా సరే ఎన్నైనా కావచ్చు, ఇంకా లాసెస్, మనీ లాసెస్ అనేవి బాగా కనపడతాయి. ఇబ్బంది పడుకున్నారంటే ఈ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొన్ని ఉంటాయి, అవి నేను చెప్తాను, ఎట్లా చూస్ చేసుకోండి. ఈ 7 75% ప్రాబ్లం చేస్తే ఈ 8కి వచ్చేసరికి 100% ఇంకా చాలా డేంజర్. చాలా మందికి నేను హెచ్చరించినాను, 7 నుంచి 8లో పడినప్పటికీ ఎంతోమంది జాబులు ఎగిరిపోయినాయి. అంటే నెక్స్ట్ ఇయర్స్ లోనే వస్తాయి కదా, ఈ ఇయర్ 7 వస్తే నెక్స్ట్ ఇయర్ 8 వస్తుంది. బాగా ఇంకా డేంజరస్, 100% డేంజరస్ సిచ్యువేషన్ వస్తుంది. బిజినెస్లు ఎగిరిపోతాయి, జాబ్ ఉంటే జాబ్ పోయే ఛాన్స్ ఉంది, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సస్పెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఏం జరుగుతుందో మీ లైఫ్లో అన్ని కుదేలైపోతూ ఉంటాయి, రివర్స్ అయిపోతుంటాయి. ఇక్కడ ఇవి దీనిలో నుంచి ఇది అంటే ఏం చేయాలంటే, ఒక మొబైల్ నంబరు ఫుల్ ఎనర్జీతో ఉండాలి, మీ యొక్క లైఫ్లో జరిగే ఇంటి ఎనర్జీస్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత వీళ్ళ లైఫ్లో మ్యారేజ్ ఎనర్జీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి వచ్చినా కూడా తట్టుకునే శక్తిని ఇవి ఇస్తాయి. మ్యారేజ్ ఎనర్జీస్, మొబైల్ ఎనర్జీస్, కుబేర ఎనర్జీస్. ఈ మనీ లాసెస్ అవ్వకుండా, ఒకవేళ నేను స్తబ్దుగా అట్లా పక్కన కూర్చోబెట్టినా కూడా ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు ఆ ఎనర్జీతో. ఇక్కడే చేయాల్సింది ఏంటంటే, ప్రతి శనివారము 9 ప్రదక్షిణాలు నవగ్రహాలు కావాలంటే 9, 19, 18, 27, 36 మీ ఇష్టం ఎన్నైనా తిరగవచ్చు. ప్రతి శనివారం అయితే ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణ, కొద్దిగా దాని నవధాన్యాలు ఉంటాయి, ఆ నవధాన్యాలు ఒక్కొక్క గ్రహం దగ్గర పెట్టి వచ్చినా కూడా దీని ప్రభావం తగ్గుతుంది. కొద్దిగా నువ్వుల నూనె తీసుకెళ్ళి శని మీద వేసి ఒక నల్లబట్ట ఉంటుంది, నల్లబట్ట కొంచెం వేసేస్తే ఈ ప్రభావం అనేది తగ్గిపోతుంది. సరే, మరి మీరు న్యూమరాలజీగా చెప్పేది, ఆస్ట్రాలజీ ఏంటంటే గ్రహం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, ఈ గ్రహ ప్రభావం ఏం చేస్తుంది అనేది. అందుకని ఇది చేస్తే నంబర్స్ అన్ని గ్రహాలే. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, గురుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, కేతువు, శని, కుజుడు. ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి ఎంతైతే నష్టపోయినాడో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ తెల్లారి ఇది ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన రోజు నుంచో ఒక పాము కుసుము తీస్తా అంటారు కదా, పాము దాన్ని డ్రెస్ ఇప్పేసి అది ఇప్పేసి కొత్తగా ఎట్లా వస్తుందో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ లైఫ్లో. ఇంకా గ్రోత్ ఇంకా ఫుల్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది 9లో. చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ 2 years జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అంటే ఈ మొబైల్ ఎనర్జీస్ ఇవన్నీ ఉంటే పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు, ఈ నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి అన్ని విధాలుగా అన్ని పటాపంచలు అయిపోయి బయటికి ఒక సినిమాలో, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ బయటకు వస్తుంది చూసారు కదా, ఎండ కూడా వేడి పడకుండా అట్లా పెట్టుకొని వచ్చినట్టు అంత షార్ప్గా బయటకు వచ్చి 9 నుంచి 9, 1 చాలా సూపర్ ఉంటుంది. ఇక్కడ కొంచెం 2లో జాగ్రత్తగా ఉండాలి. అంటే డబ్బు వస్తుంటుంది కానీ చెప్పుడు మాటలు వినకుండా ఉంటే అయిపోతుంది. ఇక్కడ నుంచి కూడా అన్ని 6 వరకు కూడా బాగుంటాయి, అన్ని బాగుంటాయి.
సో విన్నారు కదా, ఎవరికి వాళ్ళు డెస్టినీ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఎవరైనా ఎలాంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నా, అంటే సార్ చెప్పినట్లు డెస్టినీ నెంబర్స్ కనుక 2 లేకపోతే 7, 8 ఈ డెస్టినీ నెంబర్స్ ఉన్నాయి, మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అని ఎవరికైనా అనిపిస్తే కనుక ఒక్కసారి సార్ని కన్సల్ట్ అయితే ఇంకా ఆ సమస్య నుండి ఎలా బయటపడచ్చు, ఏవేవి యాక్టివ్ చేసుకోవాలో సార్ అయితే కనుక మీకు క్లియర్గా చెప్తారు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.